హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. ఈరోజు మనం 15th జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు మీ అందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి నేను అనౌన్స్ చేస్తున్నాను. ఏపీ తెలంగాణ పోలీస్ అభ్యర్థుల కోసం, పోలీస్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మైండ్స్ అకాడమీ ప్రతి ఆదివారం అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్రీ మాక్ టెస్ట్లు ఇస్తుంది. అవి మైండ్స్ అకాడమీ యాప్లో ఉంటాయి, లేదా మీ పేరు, మీ జిల్లాను ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే మీరు ఎలా ఎన్రోల్ అవ్వాలో చెప్తారు. సో దాని ప్రకారం ప్రతి ఆదివారం తప్పకుండా ఈ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అదే రోజు జూమ్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాట్ % ఆఫ్ GST లివైడ్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్స్ ఇన్ ఇండియా? మనం నిన్న కరెంట్ అఫైర్స్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేసాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకోసం? కోవిడ్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద GSTని ఎంత మేరకు తగ్గించాలి అన్నటువంటి సలహాలు, సూచనలు చేయడం కోసం. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చేసినటువంటి సలహాలు, సూచనలు ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు. ఒక 3-4 యాక్సెప్ట్ చేయలేదని మనం మాట్లాడుకున్నాం. అందులో మెయిన్గా ఏంటి యాక్సెప్ట్ చేయలేదు? కోవిడ్ వ్యాక్సిన్ల మీద ఏదైతే 5% GST ఉందో దాన్ని 0%కి చేయమని చెప్పి రికమెండ్ చేసింది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఏదైతే ఉందో అది రికమెండ్ చేసింది. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్ ఎవరు? మనం నిన్న మాట్లాడుకున్నాం. కొన్రాడ్ సంగ్మా, మేఘాలయ చీఫ్ మినిస్టర్ కొన్రాడ్ సంగ్మా హెడ్గా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఏర్పాటు చేశారు. సో కోవిడ్ వ్యాక్సిన్ల మీద ఇంతకుముందు ఉన్నటువంటి 5%ని తగ్గించలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 5% ఉంది కోవిడ్ వ్యాక్సిన్ల మీద. కారణం ఏం చెప్పింది? గవర్నమెంట్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే ప్రొక్యూర్ చేస్తుంది, అందరికీ ఫ్రీగా సప్లై చేస్తామంటున్నాము. ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నాము. సో ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు ఈ ట్యాక్స్ వల్ల, కాబట్టి 5% ట్యాక్స్ని మేము తీసేది లేదని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో హూ ఈస్ ద GST కౌన్సిల్ చైర్మన్? నిర్మలా సీతారామన్. నమస్తే యోగా యాప్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ ఫర్ ద ఇంటర్నేషనల్ యోగా డే 2021? ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు జరుపుకోబోతున్నాము? జూన్ 21న జరుపుకోబోతున్నాము. దానికి సంబంధించినటువంటి కర్టన్ రైజర్ ఈవెంట్ ఒకటి జరిగిందని మాట్లాడుకున్నాం. ఆ ఈవెంట్లో ఎవరైతే ఆయుష్ మినిస్ట్రీ యొక్క మినిస్టర్ ఎవరు? హూ ఇస్ ద మినిస్టర్ ఫర్ ఆయుష్? కిరణ్ రిజిజు ఆయన లాంచ్ చేశారు నమస్తే యోగా యాప్ని. సో ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. నమస్తే యోగా యాప్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నేషనల్ యోగా డే 2021. ఫస్ట్ విమెన్ అఫీషియల్ టు హెడ్ అంక్టాడ్. అంక్టాడ్ అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సంస్థ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అంటే ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు. దీనికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎంపికయ్యారు? వెరీ ఇంపార్టెంట్, రెబేకా గ్రీన్స్పాన్. ఈమె మొట్టమొదటి మహిళే కాదు, మొట్టమొదటి సెంట్రల్ అమెరికన్ టు హెడ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఈ అపాయింట్మెంట్ని ఎవరు అప్రూవ్ చేశారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అప్రూవ్ చేసింది అపాయింట్మెంట్ అని మాట్లాడుకున్నాం. యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెరస్. ఆయనకి సెకండ్ టైం ఎంపికయ్యారు. ఆయనే ఈమెను నామినేట్ చేశారు. UNGA అప్రూవ్ చేసింది. అయితే అంక్టాడ్ మనం నిన్న డిస్కస్ చేసాం. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తుంది, అంతేకాకుండా UNGA కూడా రిపోర్ట్ చేస్తుంది. అంక్టాడ్ డెవలపింగ్ కంట్రీస్కి వాళ్ళ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసి డెవలపింగ్ కంట్రీస్ని కూడా డెవలప్డ్ కంట్రీస్తో సమానంగా తీసుకురావడం అంక్టాడ్ యొక్క ఆబ్జెక్టివ్, లక్ష్యం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ఇండిపెండెంట్ అప్రైజల్ రిపోర్ట్ ఆన్ ఇండియాస్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్? భారతదేశం యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, నీతి ఆయోగ్తో డిజైన్ చేయబడినటువంటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఈ ప్రోగ్రామ్ మీద ఒక ఇండిపెండెంట్ అప్రైజల్ రిపోర్ట్, అంటే ఈ ప్రోగ్రామ్ని ఒక అంచనా వేసి అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ను ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఏ అంతర్జాతీయ సంస్థ రిలీజ్ చేసింది? మనం మాట్లాడుకున్నాం. ఆ రిపోర్ట్లో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని అది ప్రశంసించింది. దీనివల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్తో మాట్లాడడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రధానమంత్రి మోడీ డైరెక్ట్గా మాట్లాడడం వల్ల వాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతున్నారు. అందువల్ల అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ ఇంప్రూవ్ అయింది.
అండ్ సెక్టోరల్ గ్రోత్, ఏ రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా సాధించగలిగారు. ఎందుకు ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో వీళ్ళకి ఆబ్జెక్టివ్స్ బాగా క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎంటైర్ స్కీమే కాకుండా వీళ్ళకి చిన్న చిన్న ఆబ్జెక్టివ్స్, ఈ రంగంలో ఎంత అచీవ్ చేయాలి, ఏం అచీవ్ చేయాలన్నటువంటి క్లియర్ ఆబ్జెక్టివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి. సో ఏ సంస్థ అది? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP. కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, ఇండియాస్ ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే భూమి సారవంతంగా లేకపోవడం, క్షీణించడం, నిస్సారమైపోవడం, దాన్ని ల్యాండ్ డిగ్రేడేషన్ అంటారు. న్యూట్రాలిటీ అంటే ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ని తిరిగి పూర్వపు స్థితిలోకి తీసుకురావడం, న్యూట్రల్ స్థితి, తటస్థ స్థితిలోకి తీసుకురావడం. మన భారతదేశం ఢిల్లీ డిక్లరేషన్ 2019లో భారతదేశం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క డెజర్టిఫికేషన్కి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎన్నవది? 14th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది 14th. అప్పుడు భారతదేశమే అధ్యక్షుడిగా ఉంది. ఇప్పటికీ కూడా ప్రెసిడెన్సీ ఇంకా కొనసాగుతుంది నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనౌన్స్ చేసే వరకు. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ COP14? ఇండియా. ఆ హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్పీచ్ని ఇచ్చారు. ఎక్కడ? యునైటెడ్ నేషన్స్ హై లెవెల్ డైలాగ్ ఆన్ డెసర్టిఫికేషన్, ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ డ్రాట్. ఈ స్పీచ్లో ఏమని చెప్పారు? ఢిల్లీ డిక్లరేషన్లో మనం ఇందాక మాట్లాడుకున్న 14th సెషన్లో మేమేదైతే కమిట్మెంట్ ఇచ్చామో, ఏంటది? 26 మిలియన్ హెక్టార్ల డిగ్రేడెడ్ ల్యాండ్ని, ఏదైతే నిస్సారమైపోయి క్షీణించిపోయినటువంటి భూమి ఉందో అందులో 26 మిలియన్ల హెక్టార్లను మేము 2030 లోపల తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్రయత్నాల మీద మేము వెనక్కి తగ్గేది లేదు. ఇంకా వాటికి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి. మేము ఆ టైం లైన్కి కట్టుబడి ఉన్నాము అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క కీనోట్ అడ్రస్లో, ఆయన ప్రసంగంలో చెప్పారు. ఆ ప్రసంగం దేనికి సంబంధించి? ఐక్యరాజ్య సమితి యొక్క ఉన్నత స్థాయి సదస్సు అది. డెజర్టిఫికేషన్కి, ల్యాండ్ డిగ్రేడేషన్కి అండ్ డ్రాట్స్కి సంబంధించినటువంటి సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ కమిట్మెంట్ ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని మాట్లాడినప్పుడు ఒక డౌట్ రావచ్చు. మనము ఇన్నాళ్ళు COP26 అని ఒకటి మాట్లాడుకుంటున్నాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26. మరి అదేంటి ఇదేంటి? దిస్ COP26 విచ్ ఇస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ గ్లాస్గోలో జరగబోతోందని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా. COP26 అది దేనికి సంబంధించింది? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దిస్ ఈస్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ 14th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే భారతదేశం ప్రెసిడెంట్గా ఉంటుందో, ఇది దేనికి సంబంధించింది? కంబాట్ డెజర్టిఫికేషన్, కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఎడారీకరణను ఆపడం కోసం ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట. సో ఈ రెండు డిఫరెంట్, గుర్తుపెట్టుకొని. ఇంకొకటి ఉంది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ది, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో అది వార్తల్లో ఉన్నప్పుడు దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 3 రకాలైనటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అండ్ ఈ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా ఏమి మెన్షన్ చేశారు అంటే, మనకు ల్యాండ్ అనేది చాలా ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్, లైఫ్కి ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్. ఎందుకు? ల్యాండ్ నుంచే మనకు కావాల్సినటువంటి ఆహారం వస్తుంది. అన్ని జీవాలు వాటి యొక్క జీవనాధారం ల్యాండ్ నుంచే వస్తుంది. అంతేకాకుండా మేము భారతదేశం గత 10 ఏళ్లలో 3 మిలియన్ హెక్టార్ల ఫారెస్ట్ కవర్ను యాడ్ చేశాము. మా బాధ్యతగా మేము 3 మిలియన్ హెక్టార్ల ఫారెస్ట్ కవర్ను, అటవీ ప్రాంతాన్ని చేర్చగలిగాము భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో అని చెప్పారు. సో ఈ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అనౌన్స్ చేశారు కాబట్టి. అండ్ ఇండియా COP14 ప్రెసిడెన్సీ ఉందని చెప్పాం. ఎప్పటి నుంచి ఇండియా యొక్క COP14 ప్రెసిడెన్సీ ఉంది? 2019లో 14th ఎడిషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగినప్పటి నుంచి. ఇది ఎంతవరకు కొనసాగుతుంది? 2 years ఉంటుంది, 2021 వరకు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, 2021 ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సంవత్సరం వరకు ఉంటుంది. మళ్ళీ COP15 అనౌన్స్ చేస్తే కనుక అప్పుడు ప్రెసిడెన్సీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఢిల్లీ డిక్లరేషన్ అంటే కూడా ఇంపార్టెంట్. ఢిల్లీ డిక్లరేషన్ రిలేటెడ్ టు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్. అండ్ ఇక్కడ చూస్తే మనము ఎప్పుడైనా ఇలాంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ మాట్లాడేటప్పుడు దాని అండర్లయింగ్ SDG ఏదైతే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. సో SDG టార్గెట్ ల్యాండ్ డిగ్రేడేషన్కి సంబంధించి దేనికి రిలేటెడ్ అంటే 15 లైఫ్ ఆన్ ల్యాండ్.
సో 15.3 టార్గెట్ ఏం చెప్తుందంటే 2030 లోపు డెజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణను అండ్ రిస్టోర్ డిగ్రేడెడ్ ల్యాండ్, ఎడారీకరణను ఆపడం అండ్ డిగ్రేడెడ్ ల్యాండ్, నిస్సారవంతమైన భూమి ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయడం. అంతేకాకుండా ల్యాండ్ ఏదైతే ఎఫెక్ట్ అయిపోయిందో ఎడారీకరణ వల్ల కావచ్చు, డ్రాట్స్ వల్ల కావచ్చు, ఫ్లడ్స్ వల్ల కావచ్చు, వీటన్నిటినీ కూడా తిరిగి న్యూట్రల్గా తీసుకురావడం, తిరిగి పునర్నిర్మించడం, తటస్థీకరణం చేయడం ఈ SDG 15.3 లక్ష్యం. ఎప్పటిలోపు చేరుకోవాలి? ఇది 2030 లోపు. సో మనకు బ్యాక్గ్రౌండ్ SDGs కూడా చాలా ఇంపార్టెంట్. సెకండ్ న్యూస్ ఐటమ్ 3D ప్రింటెడ్ వైరసైడల్ మాస్క్. వైరసైడల్ మాస్క్ అంటే వైరస్ని చంపేటువంటి మాస్క్. వైరుసైడ్స్ అనేటువంటి ఒక కెమికల్ని వీళ్ళు తయారు చేసి దాన్ని ఈ మాస్క్కి పైన లేపనంగా వేశారనమాట, అంటే పూతగా వేశారు. సో అందుకే ఇది వైరస్ని, ముఖ్యంగా COVID-19 వైరస్ని చంపేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి మాస్క్ అని చెప్తున్నారు. మనం ఇన్నాళ్ళు వాడేటువంటి మాస్క్లు ఏం చేస్తాయి? COVID-19 వైరస్ని మహా అయితే మాస్క్ పై భాగంలో ఉన్నటువంటి లేయర్ మీద స్టిక్ అయ్యేలా చేసి మన ముక్కు ద్వారానో నోటి ద్వారానో లోపలికి పోకుండా ఆపుతాయి. కానీ ఇదేం చేస్తుంది? వైరస్ ఎప్పుడైతే ఆ పైన సర్ఫేస్కి ఏరియాకి స్టిక్ అవుతుందో అప్పుడు ఆ వైరస్ని చంపేస్తుంది. అందుకే దీన్ని వైరుసైడల్ మాస్క్ అంటారు. 3D ప్రింటెడ్ టెక్నాలజీ మీకు తెలుసు కదండి. ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా దాని యొక్క డిజైన్ ఏదైతే ఉందో అది ఇస్తారు. అది ఇచ్చినప్పుడు 3D ప్రింటింగ్ ఆటోమేటిక్గా ప్రింటింగ్ అవుతుంది. సో ఆ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో వీళ్ళు మాస్కులు తయారు చేస్తున్నారు. ఎవరు? పూణే బేస్డ్ స్టార్టప్, పూణేకి చెందినటువంటి ఒక అంకుర సంస్థ వైరుసైడల్ మాస్క్ను డెవలప్ చేస్తుంది. ఏంటా సంస్థ, ఏంటా ఆర్గనైజేషన్ అంటే థింకర్ టెక్నాలజీస్. సో ఈ థింకర్ టెక్నాలజీస్ వాళ్ళు వైరుసైడ్స్ అనేటువంటి కెమికల్ని తయారు చేసి దాన్ని లేపనంగా వాడారు. అయితే వీళ్లకు ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహకారం ఎవరు అందించారు అంటే భారతదేశానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాళ్ళ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ వీళ్ళకు ఫినాన్స్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. భారతదేశం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీకి చెందినటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఇదేం చేస్తుంది అంటే COVID-19 పాండమిక్ వచ్చినప్పటి నుంచి కూడా COVID-19 నుంచి మనం త్వరగా బయటపడడం కోసం ఏవైనా టెక్నాలజీస్ యూజ్ అవుతాయా? ఉదాహరణకు ఈ మాస్క్. అలాగే రకరకాల టెక్నాలజీస్ని ఎంకరేజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ పూణేకి సంబంధించినటువంటి ఈ ఆర్గనైజేషన్కి వైరుసైడల్ మాస్కులు తయారు చేయడం కోసం కావాల్సినటువంటి R&D కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, వాళ్ళకు కావాల్సిన ఫినాన్షియల్ ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ వీళ్ళకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందిస్తుంది. నెక్స్ట్ న్యూస్ ఐటమ్. మనం నెక్స్ట్ న్యూస్ ఐటమ్కి వెళ్ళే ముందు నేను ఇందాక ఇక్కడ మనం ల్యాండ్ డిగ్రేడేషన్ గురించి మోడీ గారి స్పీచ్ మాట్లాడేటప్పుడు ఒక 2 పాయింట్స్ మిస్ చేశాను. ఒకసారి అవి డిస్కస్ చేద్దాం. 10 సంవత్సరాల్లో 3 మిలియన్ హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ని యాడ్ చేశాం. దీనివల్ల ఏం చెప్తున్నారు అంటే 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని సింక్ లాగా ఇవి యూజ్ అవుతున్నాయి. వెరీ ఇంపార్టెంట్. 3 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఏదైతే భారతదేశం యాడ్ చేసిందో దానివల్ల 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ CO2, 2.5 నుంచి దాదాపు 3 బిలియన్ టన్ల కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్కి ఇది సింక్గా వాడుతుంది, సింక్గా ఉపయోగపడుతుంది. వెరీ ఇంపార్టెంట్. కార్బన్ సింక్ అంటే ఫారెస్ట్లు కావచ్చు, సముద్రాలు కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ని న్యాచురల్గానే అవి తీసుకుంటాయి వాటి యొక్క అవసరాల కోసం. ఎందుకు? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి, మనకు తెలుసు. మనము మానవుడి యొక్క ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని అధికంగా రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్కువగా డెవలప్ చేయడం ద్వారా ఫారెస్ట్లు కావచ్చు, ఓషన్స్ని కావచ్చు, వీటిని పునర్నిర్మించడం ద్వారా మనకు అవి న్యాచురల్ కార్బన్ సింక్ లాగా ఉపయోగపడేటువంటి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. సో ఈ 3 మిలియన్ హెక్టార్స్ వల్ల 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ సింక్గా ఉపయోగపడుతుందని చెప్పారు. అంతేకాకుండా ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. భారతదేశం ఎంత బాగా మేము ల్యాండ్ డిగ్రేడెడ్ ల్యాండ్ని తిరిగి రిస్టోర్ చేయగలమనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. బన్నీ రీజియన్ గుజరాత్ యొక్క రన్ ఆఫ్ కచ్ అనేది రీజన్ దాదాపు ఎడారి ప్రాంతం. అది అక్కడ ఉన్నటువంటి బన్నీ రీజియన్ అది ఎడారి ప్రాంతం అయినప్పటికీ కూడా అక్కడ సాయిల్ హెల్త్కి తగ్గట్టుగా వీళ్ళు ల్యాండ్ రిస్టోర్ చేయగలిగారు.
ఎలా అక్కడ గ్రాస్ ల్యాండ్స్ని డెవలప్ చేసి నిదానంగా డిగ్రేడెడ్ ల్యాండ్ని న్యూట్రాలిటీకి తీసుకురాగలిగాము. సో దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. తద్వారా అక్కడ ఇప్పుడు అనిమల్ హస్బెండరీ కావచ్చు, ఆ గ్రాస్ ల్యాండ్స్ ద్వారా ఈ అనిమల్స్కి ఆ గ్రాస్ ల్యాండ్స్ ఫీడ్ లాగా ఉపయోగపడుతుంది కదా, అంటే ఆ అనిమల్స్కి అది ఆహారం దొరికినట్టు అవుతుంది కదా. సో తద్వారా అనిమల్ హస్బెండరీని కూడా అక్కడ ప్రమోట్ చేసి చాలామందికి లైవ్లీహుడ్ను, జీవనాధారాన్ని అందిస్తుంది బన్నీ రీజియన్. దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. సో ఈ 2 పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, రీటైల్ ఇన్ఫ్లేషన్ 6.3%, a 6-month high. సో వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశమే కాకుండా మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏవైతే గ్రూప్ 1 యూపీఎస్సీ రాస్తారో వాళ్ళ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా ఇవి యూజ్ అవుతాయి. అండ్ గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అండ్ అనాలిసిస్ కూడా మీకు ఇంపార్టెంట్. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ అనగానే మీరు ఎప్పుడైనా ఏమర్థం చేసుకోవాలి, ఇది సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్. ఇండిసెస్ 2 ఉన్నాయి ప్రధానంగా వాడేటివి, సిపిఐ, డబ్ల్యూపిఐ. సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగ ధరల సూచి. డబ్ల్యూపిఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, టోకు ధరల సూచి. ఈ రెండిటి ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని పర్సెంటేజ్లో మనం చెప్తాం. అయితే రీటైల్ ఇన్ఫ్లేషన్నే మనము అఫీషియల్గా భారతదేశం వాడుతుంది. ఎప్పటి నుంచి రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్ అయిన తర్వాత ఆయన రికమెండ్ చేశారు. ఇంతకుముందు డబ్ల్యూపిఐ వాడేవాళ్ళం, ఇప్పుడు సిపిఐ వాడుతున్నాం. అందువల్లనే సిపిఐ ఆధారిత ఇన్ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణం ఎంత ఉంది, 6.3% ఉంది. మనము మొన్న డిస్కస్ చేసేటప్పుడు కూడా మానిటరీ పాలసీ కమిటీ గురించి దాని యొక్క టార్గెట్ ఏమని చెప్పాం, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అదొక ఫంక్షన్ అని చెప్పాం. అది 4 ± 2% ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయాలని చెప్పాం. అంటే మినిమం 2% ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, మ్యాక్సిమం 6% ఉండొచ్చు. ఈ లిమిట్స్ దాటకూడదని చెప్పాం. కానీ ఇప్పుడు లిమిట్ దాటింది, 6.3% అయింది కాబట్టి ఇంపార్టెంట్. అంతేకాకుండా మీకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అసలు ఇంతవరకు లేనంత ఎక్కువగా 12.94% వెళ్ళింది. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 6.3%. ఇది ఏ నెలకు సంబంధించి, మే నెలకు సంబంధించినటువంటి ఫిగర్స్ అనమాట. మీకు సిపిఐకి డబ్ల్యూపిఐకి తేడా తెలియాలి. సిపిఐలో సర్వీసెస్ ఉంటాయి, డబ్ల్యూపిఐలో సర్వీసెస్ ఉండవు. సేవలు ఏవైతే ఉన్నాయో అవి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో టోకు ద్రవ్యోల్బణంలో కవర్ అవ్వవు, అండ్ సేవలు సిపిఐలో కవర్ అవుతాయి. అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డబ్ల్యూపిఐని ఎవరు రిలీజ్ చేస్తారు, కామర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్, కామర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది. అయితే సిపిఐని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఏ విధంగా ఏర్పడింది అని చెప్పి. ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసేదేమో సిపిఐ, కామర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసేదేమో డబ్ల్యూపిఐ. అండ్ ఎందుకు ఇవి ఇంతలా పెరిగాయి ఇప్పుడు అంటే, హై ఫుడ్, ఫ్యూయల్ అండ్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్, ముఖ్యంగా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైసెస్ రైజ్ అయ్యాయి, పెరిగాయి. ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగాయి, మనందరికీ తెలుసు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతేకాకుండా ఆయిల్ ప్రైసెస్ కూడా, ఏదైతే వంట నూనె వాడతామో దాని యొక్క ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. వీటి కారణంగా ఈ 2 కూడా పెరిగాయి. అండ్ ప్రధానంగా డబ్ల్యూపిఐ చూసుకుంటే ఇంకొక ప్రధానమైనటువంటి కాంపోనెంట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్. డబ్ల్యూపిఐ బాస్కెట్లో బిగ్గెస్ట్ కాంపోనెంట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అనమాట. ఈ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కూడా చాలా ధరలు పెరిగాయి. అందువల్ల డబ్ల్యూపిఐ ఎప్పుడు జీవితకాలంలో అధికమైనటువంటి రికార్డు స్థాయి పర్సెంటేజ్ని నమోదు చేసింది. ఎంతది, 12.94%. దీనికి ఈ ధరలు పెరగడమే కారణం కాదు. ఇంకొకటి, సిపిఐని డబ్ల్యూపిఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ పర్సెంటేజ్ చెప్తున్నాం కదా, మరి బేస్ ఏంటి, లాస్ట్ ఇయర్ మే నెలలో ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఇయర్ మే నెలలో డిఫరెన్స్ చూసి దాన్ని పర్సెంటేజ్గా చెప్తారు. అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనము ఇంత పర్సెంటేజ్ డబ్ల్యూపిఐ పెరిగిందని చెప్తున్నామంటే దాని యొక్క బేస్ ఏంటి, లాస్ట్ ఇయర్ మేలో ఎంత ఉందో ఈ ఇయర్ మేలో ఎంత ఉందో దాని యొక్క డిఫరెన్స్ చెప్తారనమాట. సో లాస్ట్ ఇయర్ మేలో డబ్ల్యూపిఐ జస్ట్ -3.37% ఉంది. అంటే చాలా తక్కువ బేస్ ఉండడం వల్ల కూడా అత్యధికమైనటువంటి పెరుగుదలను కనబరిచింది. 12.94% హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కనబరిచింది. అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ ఎంతగా నమోదైంది, 6.6%. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రధాన ద్రవ్యోల్బణం. సాధారణంగా
ఫుడ్ అండ్ ఎనర్జీ, ఫుడ్, ఫ్యూయల్ లాంటివి చాలా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి వాటి యొక్క ధరలు. ఫ్యూయల్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అందువల్లనే ఈరోజు 90 రూపీస్ ఉంటే పెట్రోల్ రేపు 100 రూపాయలు ఉంటుంది, మొన్నాడు 107 రూపీస్ ఉండొచ్చు. ఈ విధంగా ఒడిదుడుకులకు లోనయ్యేటువంటి ఆహారం, శక్తి ఇలాంటి అంశాలను మినహాయిస్తే ఏదైతే వస్తుందో ఆ వస్తువుల ధరల్లో మార్పులను లెక్కిస్తే దాన్ని ప్రధాన ద్రవ్యోల్బణం లేదా కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. అది 6.6% ఉంది. నోవావాక్స్ అనౌన్సెస్ ఎఫికసీ ఆఫ్ 90%. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, భారతదేశంలో వాడేవి చాలా తక్కువ ఎఫికసీ చూపిస్తారు. అంటే అరౌండ్ 70% చెప్తున్నారు. కానీ నోవావాక్స్ వాళ్ళు 90% ఎఫికసీ, 90% ప్రభావవంతంగా ఉంటుంది మా వ్యాక్సిన్ అని చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఏవైతే రకరకాల వేరియంట్స్ ఉన్నాయో, డెల్టా వేరియంట్ అని, ఆల్ఫా వేరియంట్ అని, వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మొన్న మనం డిస్కస్ చేసినప్పుడు ఫైజర్ కావచ్చు లేదా ఇతర వ్యాక్సిన్లు ఏవి కూడా డెల్టా వేరియంట్ మీద అంతగా పనిచేయట్లేదని చెప్పి మాట్లాడుకున్నాం. మరి నోవావాక్స్ కంపెనీ ఏం చెప్తుందంటే, మా వ్యాక్సిన్ 90% ప్రభావవంతంగా ఉంది ఈవెన్ ఆన్ డెల్టా వేరియంట్స్. ఏవైతే ప్రపంచవ్యాప్తంగా చాలా కన్సర్న్స్, చాలా ప్రమాదకారిగా మారిందో డెల్టా వేరియంట్, దాని మీద కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది మేము అమెరికాలోను మెక్సికోలోను చేసినటువంటి ట్రయల్స్లో మాకు తెలిసింది. 90.4% ఎఫికసీ ఉంది మా వ్యాక్సిన్కి అని చెప్తున్నారు. వాళ్ళ వ్యాక్సిన్ పేరేంటి? NVX-CoV2373. అయితే భారతదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకొని ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ చేయడం కోసం కూడా మన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కూడా ఇచ్చింది. అయితే భారతదేశంలో దీని పేరేంటి? కోవావాక్స్. సో కోవావాక్స్ అనేటువంటి పేరుతో భారతదేశంలోకి రాబోతోంది నోవావాక్స్ వాళ్ళ యొక్క వ్యాక్సిన్. అండ్ ఇది ఏ టెక్నాలజీని వాడి తయారు చేశారు దీన్ని అంటే, వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ, రీకాంబినెంట్ నానో పార్టికల్ టెక్నాలజీ. సేమ్ రీకాంబినెంట్ టెక్నాలజీనే వాడి ఫైజర్ అండ్ మోడర్నా కూడా తయారు చేశారు. కానీ దానికి నోవావాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫైజర్ మోడర్నాని చాలా తక్కువ టెంపరేచర్స్లో స్టోర్ చేయాలి, -20, 30 లాంటి టెంపరేచర్స్లో స్టోర్ చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నార్మల్ టెంపరేచర్స్లో స్టోర్ చేసినా కూడా మా వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్తున్నారు. ఇండియాలో ఉన్నటువంటి కోవాక్స్, కోవిషీల్డ్ ఎంత టెంపరేచర్లో స్టోర్ చేయాలి? 2 to 8 degrees. అయితే ఇక్కడ వీళ్ళ అనౌన్స్మెంట్లో ఒక ముఖ్యమైనటువంటి మంచి విషయం ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ డోసెస్ని మేము ఇది ఏ దేశానికి చెందినటువంటి కంపెనీ? అమెరికన్ కంపెనీ, యుఎస్ బేస్డ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. కానీ మా యొక్క అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో మేము యుఎస్లో ఫస్ట్ తీసుకోదలుచుకోవట్లేదు. ఫస్ట్ డోసెస్ని మేము డెవలపింగ్ కంట్రీస్లో, అల్పాదాయ దేశాల్లో, ఇక్కడ తప్పుపడింది, అల్పాదాయ దేశాల్లో ఇస్తామని చెప్తున్నారు ఈ కంపెనీ CEO స్టాన్లీ ఎర్క్. ఎందుకోసం? మేము మా యొక్క ఉద్దేశమే అది. ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో అవి వ్యాక్సిన్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. సో వాళ్ళకి తక్కువ ధరకు డెవలపింగ్ కంట్రీస్లోనే ప్రధానంగా మేము వ్యాక్సిన్స్ని, ఈ డోసుల్ని సప్లై చేస్తామని చెప్పి ఈ కంపెనీ అనౌన్స్ చేసింది. సో ఇది కూడా చాలా మంచి పరిణామం అని చెప్పాలి. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఈనాడులోని ఒక ఎడిటోరియల్ను డిస్కస్ చేస్తున్నాం మనం. ఇది ఒక లీడ్ ఎడిటోరియల్ అనమాట. G7 నయా అజెండా అనేటువంటి పేరుతో ఎడిటోరియల్ వచ్చింది. ఇది దేనికి సంబంధించింది? పేరులో ఉంది కదా, G7కి సంబంధించి. మనము G7కి సంబంధించి చాలాసార్లు డిస్కస్ చేస్తూనే ఉన్నాము. న్యూస్ ఐటమ్స్ మీకు ఆల్మోస్ట్ చాలాసార్లు రివిజన్ అవుతూ ఉంటుంది. సో G7 మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఈరోజు ఎడిటోరియల్లో కూడా ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ కొత్త పాయింట్స్ ఉన్నాయి. G7లో వాళ్ళు ఏమని తీర్మానాలు చేసుకున్నారు, ఎలాంటి తీర్మానాలు చేసుకున్నారు? ముఖ్యంగా అమెరికా యొక్క ప్రోద్బలంతో చైనాకు కౌంటర్గా బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అనౌన్స్ చేశారు. ఎందుకు? G7 దేశాలేవి? ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్. ఈ యూరోపియన్ కంట్రీస్కి చైనా, రష్యాలు దాదాపు రైవల్గా మారిపోయాయి. చైనా, రష్యాలను కంటైన్ చేయడం కోసం, ఆపడం కోసం ముఖ్యంగా చైనాని టార్గెట్ చేసుకుని G7 కొన్ని అనౌన్స్మెంట్స్ చేసింది. అందులో మెయిన్ థింగ్ బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్.
ఈ పేరుతో ఇది దేనికి కౌంటర్ లేదా దేనికి ప్రత్యామ్నాయంగా అని చెప్తున్నారు? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే చైనాది ఉందో. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. చైనా నుంచి ఇది వర్తక వాణిజ్యాలను అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకోవడం కోసం చైనా స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్. ఇందులో చాలా దేశాలను ఇది కలుపుకొని పోతుంది, భాగస్వాములుగా చేసుకుంటుంది. మనకు పక్కలో బల్లంగా ఉన్నటువంటి పాకిస్తాన్ను కూడా ఇది భాగస్వామిగా చేసుకుంది. అండ్ మన చుట్టూ మాల్దీవ్స్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు రకరకాల పోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ హంబంతోతా పోర్ట్ అని మొన్న కూడా మనము చైనా ఒక కాలనీ లాగా ఫామ్ చేస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం శ్రీలంకలో. సో ఇలా మన చుట్టూ దేశాల్లో కూడా దాని యొక్క స్థావరాలను ఏర్పరచుకుంటుంది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా. ఈ ఏదైతే చైనా యొక్క అరగెన్స్ ఉందో దీన్ని దెబ్బతీయడం కోసం బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అనేటువంటి పేరుతో ఈ వ్యూహాన్ని లాంచ్ చేసింది G7. 2050 కల్లా తమ భూభాగాల నుంచి కర్బన ఉద్గారాలను పూర్తిగా నివారిస్తామన్నటువంటి ప్రకటన కూడా చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ముఖ్యంగా ఇన్నాళ్ళ వరకు ఎవరు ఎక్కువగా పొల్యూట్ చేస్తున్నారు? డెవలప్డ్ కంట్రీస్. పొల్యూట్ చేయడమే కాదు, తద్వారా లాభపడుతున్నది కూడా డెవలప్డ్ కంట్రీస్. అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియలైజేషన్ అక్కడే ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికీకరణ మొదలైనప్పటి నుంచి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని విపరీతంగా వాతావరణాన్ని కాలుష్యం చేసి వాళ్ళు అభివృద్ధి చెంది ఆ దేశాలు హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ప్యారిస్ సమ్మిట్ తర్వాత అన్ని దేశాల మీద ఈ అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే రుద్దారో మీరందరూ కూడా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి అని చెప్పి, మరి ఇన్నాళ్ళు వీళ్ళు పొందినటువంటి లాభం ఎక్కడికి పోవాలి? ఇన్నాళ్ళు వాళ్ళు పొల్యూట్ చేసి లాభపడ్డారు, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ పొల్యూట్ చేయకూడదు అంటే తప్పు కదా. దానికోసమే ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్లో ఒక ఏడాదికి $10,000 కోట్ల పర్యావరణ పరిరక్షణ నిధికి ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్లెడ్జ్ చేశాయి డెవలప్డ్ కంట్రీస్. పర్యావరణ పరిరక్షణ నిధి గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫండ్కి. ఎందుకోసం? డెవలపింగ్ కంట్రీస్కి యూజ్ అవుతుంది వాళ్ళు ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ కార్యక్రమాలు చేయడం కోసం అని చెప్పి. అయితే ఆ ప్లెడ్జ్ ఏదైతే మీరు చేశారో దాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ఆయన ప్రసంగంలో చెప్పారు G7 సమ్మిట్లో. వెరీ ఇంపార్టెంట్. ఏడాదికి $10,000 కోట్ల ఇవ్వాల్సి ఉంది గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫండ్కి డెవలప్డ్ కంట్రీస్, కానీ అవి ఇవ్వట్లేదు. దాన్ని నరేంద్ర మోడీ గారు క్వశ్చన్ చేశారు. సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే 2050 కల్లా వాళ్ళు కర్బన ఉద్గారాలను పూర్తిగా నివారిస్తామని చెప్పి చెప్తున్నారో ఆ బ్యాక్గ్రౌండ్లో నరేంద్ర మోడీ గారి క్వశ్చన్ చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటి? గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్. ఎవ్రీడే మాట్లాడుతున్నాం. యునైటెడ్ స్టేట్స్ ప్రోద్బలంతో 15% గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ని G7 ఎప్పటి నుంచో ఆమోదించింది. దానికి సంబంధించినటువంటి రెజల్యూషన్ కూడా ఇక్కడ తీసుకుంది. అండ్ పేద దేశాలకు టీకాలు మనము క్లియర్గా డిస్కస్ చేసాం. 100 కోట్ల డోసుల్ని ఇస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ మొత్తం 100 కోట్ల డోసుల్లో 50 కోట్లు అమెరికా ఇస్తాంది, 10 కోట్లు యునైటెడ్ కింగ్డమ్ ఇస్తానని చెప్పింది. ఇవి మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి కోవిడ్ ముప్పు వెళ్ళాలి, పూర్తిగా అంతరించిపోవాలి అంటే మొత్తం ఇప్పుడు ఎన్ని డోసుల ఆవశ్యకత ఉందంటే 1100 కోట్ల డోసుల ఆవశ్యకత ఉంది. The whole world requires 1100 crores doses of COVID-19 vaccines. కానీ వీళ్ళు కేవలం 100 కోట్లు ఇస్తామని చెప్తుండడంపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా మీరు గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ కూడా వేస్తున్నారు 15%. సో దాని ద్వారా కూడా మీరు చాలా ఆర్జించబోతున్నారు. అంతేకాకుండా డెవలపింగ్ కంట్రీస్ని మీ మార్కెట్స్లా చేసుకుని ఇన్నాళ్ళు మీ కంపెనీస్ లక్షల కోట్లు ఆర్జించాయి. ఉదాహరణకు గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా డెవలపింగ్ కంట్రీసే మెయిన్ మార్కెట్స్ వాళ్ళకి. ఉదాహరణకు ఇండియా. మరి అంత సంపాదించారు మమ్మల్ని ఆధారంగా చేసుకొని, ఇప్పుడు మాకు అవసరమైనప్పుడు మీరు ఎందుకు డోసులను తక్కువ ఇస్తున్నారు, కేవలం 100 కోట్లు మాత్రమే మీరు ప్లెడ్జ్ చేశారని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. సో ఇది పక్కన పెడితే ఇంకొక తీర్మానం, రెజల్యూషన్ అగెయిన్స్ట్ చైనీస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. చైనాకు అపోజిషన్గా చాలా రెజల్యూషన్స్ చేసిందని మాట్లాడుకున్నాం కదా, అందులో ఇదొకటి చైనీస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. మనము నిన్న కూడా మాట్లాడుకున్నాం. మేఘా రాజగోపాలన్, ఆమెకు పులిట్జర్ ప్రైజ్ 2021 వచ్చింది. దేనికి సంబంధించింది? ఆమె రిపోర్టేజ్ ఏదైతే ఉందో చైనాలో జరిగినటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలు, దేనికి సంబంధించి ఉయిఘర్ ముస్లిమ్స్ యొక్క డిటెన్షన్ క్యాంప్స్, ఆ మానవ హక్కు ఉల్లంఘనలను, అంతేకాకుండా హాంకాంగ్ మీద చైనా చేసేటువంటి దుశ్చర్యలను, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చైనీస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి అగెయిన్స్ట్గా ఒక రెజల్యూషన్ని పాస్ చేసింది G7. రెజల్యూషన్స్ ఏమేమి ఉన్నాయి? బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్,
ఇన్ కౌంటర్ టు చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ 2050 కల్లా వాళ్ళ భూభాగాల నుంచి కర్బన ఉద్గారాలను పూర్తిగా నివారిస్తామని చెప్పి, అండ్ గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్, పేద దేశాలకు 100 కోట్ల టీకాలు, రెజల్యూషన్ అగెయిన్స్ట్ చైనీస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. ఇవుంటే మోడీ గారు తన స్పీచ్లో 2050 కల్లా మీరు భూభాగాల నుంచి కర్బన ఉద్గారాలు నివారిస్తామని చెప్తున్నారు. మరి ఏడాదికి $10,000 కోట్ల పర్యావరణ పరిరక్షణ నిధికి ఇవ్వాలన్నటువంటి మీ ప్లెడ్జ్ ఏమైంది, దాన్ని మీరు కూడా అమలు చేయండి అని చెప్పి అడిగారు. అంతేకాకుండా మోడీ గారు స్పీచ్లో ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ గురించి మాట్లాడారు. ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్, పారదర్శకతమైనటువంటి అండ్ స్వేచ్ఛాయుతమైన, ఇంక్లూజివ్ సమ్మిళితమైన ఇండో పసిఫిక్, హిందూ పసిఫిక్ ఏరియా, ఈ ప్రాంతం రవాణాలో కావచ్చు, ట్రేడ్లో కావచ్చు పారదర్శకంగా ఉండాలి అండ్ అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉండాలి. స్వేచ్ఛాయుతంగా రవాణా కానీ వ్యాపారం కానీ జరగాలి. ఇది విన్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? క్వాడ్ గుర్తు రావాలి. క్వాడ్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా అదే, ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ని అచీవ్ చేయడం కోసమే క్వాడ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఈ G7 యొక్క స్పీచ్లో కూడా మోడీ గారు అదే మాట్లాడారు. అసలు మోడీ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? G7 గెస్ట్ కంట్రీస్, G7 సమ్మిట్కి గెస్ట్ కంట్రీస్గా ఏవే కంట్రీస్ వెళ్ళాయి? ఇండియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియా. సో మన 3 దేశాలు కూడా, ఇండియాతో పాటు ఈ 3 దేశాలు కూడా వచ్చాయి, మనకు తెలుసు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఈ సెషన్ ఏదైతే ఉందో, గెస్ట్ కంట్రీస్ కోసం ఏర్పాటు చేసినటువంటి అవుట్ రీచ్ సెషన్ ఏదైతే స్పెషల్ సెషన్ ఉందో, దాని పేరు ఏంటంటే ఓపెన్ సొసైటీస్ అండ్ ఓపెన్ ఎకానమీస్. అందులో భాగంగా మోడీ గారు మాట్లాడారు. ఇంకా ఏం మాట్లాడారంటే, టెక్ కంపెనీస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు సేఫ్ అండ్ సెక్యూర్ సైబర్ ఎన్వైరన్మెంట్ కోసం పాటుపడండి. దీని కాంటెక్స్ట్ ఏంటి? భారతదేశంలో కొత్త ఐటీ రెగ్యులేషన్స్ వచ్చాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇండియన్ గవర్నమెంట్ మీద అపోజ్ చేస్తూ ఈ నామ్స్కి, ఈ రూల్స్కి ఏవైతే ఉన్నాయో వాటి మీద అపోజ్ చేస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద మోడీ గారు టెక్ కంపెనీస్కి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి పిలిపించారు. మీరు సేఫ్ అండ్ సెక్యూర్ సైబర్ ఎన్వైరన్మెంట్ ఉండేలాగా పాటుపడండి అని చెప్పి. G7 కంట్రీస్ అన్నీ కూడా కోవిడ్-19 ఆరిజిన్స్ మీద కూడా స్టడీ చేయాలని చెప్పి పిలిపించాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చైనాలో వుహాన్ ల్యాబ్లో పుట్టిందని చెప్పి చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు కదా. సో దాని బ్యాక్గ్రౌండ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చైనాని కార్నర్ చేయడానికి ఉపయోగించినటువంటి రెజల్యూషన్ అనే చెప్పొచ్చు. ఈరోజు న్యూస్లో చైనా ఈ అన్ని రెజల్యూషన్స్ మీద అపోజ్ చేస్తూ మాట్లాడింది. ఇవి పొలిటికలీ మోటివేటెడ్, అంతేగాని మన మొత్తం రీజియన్ని డెవలప్ చేయడానికి కానీ, లేకపోతే ప్రపంచాన్ని కోవిడ్-19 నుంచి వెనక్కి తీసుకురావడానికి అన్నటువంటి సదుద్దేశంతో ఈ మీటింగ్ జరగలేదు. పొలిటికలీ మోటివేటెడ్ రెజల్యూషన్స్ చేశారని చెప్పి చైనా విమర్శించింది. అంతేకాకుండా పీఎం మోడీ పేటెంట్ వేవర్ గురించి కూడా మాట్లాడారు. పేటెంట్ వేవర్ గురించి మనందరికీ తెలుసు. భారతదేశం, సౌత్ ఆఫ్రికా చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా పిచ్అప్ చేశాయంటే మొట్టమొదటిగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చాయి. దేనికి సంబంధించి? కోవిడ్-19 వ్యాక్సిన్ల యొక్క పేటెంట్, మేధో సంపత్తి హక్కులను తీసేయండి. ఏవైతే అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే మెయిన్ వ్యాక్సిన్స్ అన్నీ కూడా, మన ఇండియాలో వాడేటువంటి కోవిషీల్డ్ కూడా ఎవరు డిజైన్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు? ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనికా, అది కూడా అమెరికా సంబంధించిందే. సో ఇవన్నీ మీ యూరోపియన్ కంట్రీస్ లేదా వెస్ట్రన్ కంట్రీస్ నుంచే వస్తున్నాయి కాబట్టి పేటెంట్ వేవర్ గురించి మీరు ఆలోచించండి అని చెప్పి ఇండియా, సౌత్ ఆఫ్రికా మొదటగా రిక్వెస్ట్ చేశాయి. దాని గురించి కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. అండ్ ఎక్కడ మాట్లాడుకున్నాం? స్పెషల్ అవుట్ రీచ్ సెషన్ ఫర్ గెస్ట్ కంట్రీస్, దాన్నే ఓపెన్ సొసైటీస్ అండ్ ఓపెన్ ఎకానమీస్ అన్నటువంటి పేరుతో. ఇందాక మాట్లాడుకున్నటువంటి ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్, సేఫ్ అండ్ సెక్యూర్ సైబర్ ఎన్వైరన్మెంట్ అన్ని టెక్ కంపెనీస్ కూడా పాటించాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పాటించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. అండ్ పొలిటికలీ మోటివేటెడ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ గురించి కూడా ఒక తీర్మానం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఏవైతే పొలిటికలీ మోటివేటెడ్గా ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఇంటర్నెట్ షట్ డౌన్స్కి వ్యతిరేకంగా G7 కంట్రీస్ ఒక రిలీజ్ చేశాయి ఒక రెజల్యూషన్ని. కానీ భారత ప్రభుత్వం దానికి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎందుకోసం? ఇలాంటి షట్ డౌన్స్ అవసరమే. ఉదాహరణకు అది ఇండైరెక్ట్గా దేన్ని సూచిస్తోంది? భారతదేశాన్ని కూడా సూచిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ జరిగాయి కదా, భారతదేశం దాన్ని సమర్థిస్తోంది. ఎందుకు? ఇలాంటి షట్ డౌన్ జరగకపోతే భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి, అంటే సావరెనిటీకి, రక్షణకు, సెక్యూరిటీకి అవి ఆటంకాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి ఇంటర్నెట్ షట్ డౌన్స్ నిజానికి అవసరము గవర్నమెంట్కి అని చెప్పి వాదించింది. ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఉందో, G7 ఆ ఆర్గ్యుమెంట్ను వినింది, పట్టించుకుంది. సో ఈ రెజల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేస్తానని చెప్పి కూడా మాట ఇచ్చింది. సో అందువల్ల ఇది సిగ్నిఫికెన్స్ని సంతరించుకుంది.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే ఫ్రెంచ్ ఓపెన్ 2021 వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా ఈ గ్రాండ్ స్లామ్స్ ఏవైతే ఉంటాయో అవి వార్తల్లో ఉన్నప్పుడు ఆ గ్రాండ్ స్లామ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాటి గురించి ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ వన్ ఆఫ్ ద 4 గ్రాండ్ స్లామ్స్. సో టెన్నిస్ టోర్నమెంట్స్లో 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. అవి 1 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. సో ఈ 4టిని గ్రాండ్ స్లామ్స్ అంటారు. ఈ 4 గ్రాండ్ స్లామ్లో ఫ్రెంచ్ ఓపెన్ గురించి ఇప్పుడు వార్తల్లో ఉంది. మనము ఫ్రెంచ్ ఓపెన్నే రొనాల్డ్ గ్యారోస్ అని కూడా పిలుస్తారని చెప్పి మాట్లాడుకున్నాం. రొనాల్డ్ గ్యారోస్, ఈ రొనాల్డ్ గ్యారోస్ అనే ఆయన సెకండ్ వరల్డ్ వార్లో చాలా ధైర్య సాహసాలను ప్రదర్శించినటువంటి పైలట్ అనమాట. ఆయన పేరు మీద రొనాల్డ్ గ్యారోస్ ఓపెన్ లేదా ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పి పెట్టారు. ఈ విమెన్స్ సింగిల్లో ఫ్రెంచ్ ఓపెన్లో ఎవరు గెలుచుకున్నారంటే బార్బోరా క్రెజికోవా. ఈమె చెక్ రిపబ్లిక్కి చెందినటువంటి మహిళ. ఈమె ఈ టైటిల్ని గెలుచుకోవడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఫస్ట్ చెక్ ఉమెన్ టు విన్ ఇన్ లాస్ట్ 40 years, గత 40 ఏళ్లలో ఫ్రెంచ్ ఓపెన్ని గెలిచినటువంటి మొట్టమొదటి చెక్ రిపబ్లిక్కి చెందినటువంటి మహిళ. చెక్ రిపబ్లిక్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ చెక్ రిపబ్లిక్? ప్రాగ్, PRAGUE. And what is the currency? Koruna, KORUNA is the currency of Czech Republic. And మేల్ సింగిల్స్లో ఎవరు టైటిల్ని గెలుచుకున్నారు? నోవాక్ జోకోవిచ్, వెరీ ఇంపార్టెంట్. ఇతను సెర్బియాకు చెందినటువంటి ప్లేయర్. బార్బోరా క్రెజికోవా చెక్ రిపబ్లిక్ చెందినటువంటి ప్లేయర్. నోవాక్ జోకోవిచ్ సెర్బియాకు చెందినటువంటి ప్లేయర్. మెన్ సింగిల్ ఈయన టైటిల్ని గెలుచుకున్నాడు. చాలా రికార్డులు కూడా సృష్టించాడు. మొత్తం మీద 19 గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్నాడు. ఈ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్ని గ్రాండ్ స్లామ్స్ అంటారని మాట్లాడుకున్నాం కదా. మొత్తం 19 గ్రాండ్ స్లామ్స్ని విన్ అయినటువంటి జోకోవిచ్. ఈయన దాదాపు ఎవరు హయ్యెస్ట్ గ్రాండ్ స్లామ్స్ విన్ అయ్యారంటే ఇప్పుడు ఇద్దరున్నారు, రోజర్ ఫెదరర్ అండ్ రఫేల్ నాదాల్. సో రఫేల్ నాదాల్, రోజర్ ఫెదరర్ వీళ్ళిద్దరూ కూడా 20 గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్నారు. అయితే జోకోవిచ్ 19 గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. సో వెరీ ఇంపార్టెంట్. రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్కి చెందినటువంటి ప్లేయర్, నాదాల్ స్పెయిన్కి చెందినటువంటి ప్లేయర్. వాళ్ళ తర్వాత స్థానంలో జోకోవిచ్ వచ్చారు, 19 గ్రాండ్ స్లామ్స్. అంతేకాకుండా ఈయన 4 గ్రాండ్ స్లామ్స్ ఏవైతే ఉన్నాయో 2 సార్లు గెలుచుకున్నటువంటి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఎవరు? నోవాక్ జోకోవిచ్. గత 52 ఏళ్లలో ఈ ఓపెన్ స్టార్ట్ అయిన తర్వాత 4 గ్రాండ్ స్లామ్స్ని 2 సార్లు గెలుచుకున్నటువంటి ప్లేయర్ ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్, వెరీ ఇంపార్టెంట్. విను మంకడ్ ఇంటూ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి విను మంకడ్, భారతదేశానికి చెందినటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవర్ ఆల్రౌండర్స్లో ఒకరైనటువంటి విను మంకడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎన్నిక కాబడ్డారు. వెరీ ఇంపార్టెంట్. ఈయన మొత్తం 44 టెస్టులు ఆడాడు అండ్ 2109 పరుగులు, 162 వికెట్స్ తీశాడు. ఈయన ఈవెన్ మన సునీల్ గవాస్కర్కి కోచ్లా కూడా పనిచేశారని చెప్పి చెప్తారు. వన్ ఆఫ్ ద ఓన్లీ 3 క్రికెటర్స్ హూ బ్యాటెడ్ అట్ ఆల్ పొజిషన్స్ ఇన్ టెస్ట్ క్రికెట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. టెస్ట్ క్రికెట్లో ఓపెనింగ్ పొజిషన్ నుంచి లాస్ట్ టైలెండర్ పొజిషన్ వరకు అన్ని పొజిషన్స్లో ఆడినటువంటి 3 క్రికెటర్స్ మాత్రమే ఉన్నారు. అంటే అన్ని పొజిషన్స్లో ఆడిన వాళ్ళు కేవలం 3 మాత్రమే ఉన్నారు. అందులో ఒకడు విను మంకడ్. వాళ్ళు మిగతా ఇద్దరు ఎవరంటే ఆస్ట్రేలియాకి చెందినటువంటి సిద్ గ్రెగోరీ అండ్ ఇంగ్లాండ్కి చెందినటువంటి విల్ఫ్రెడ్ రోడ్స్. వీళ్ళతో పాటు విను మంకడ్. సో 3 మాత్రమే అన్ని పొజిషన్స్లో ఆడారు టెస్ట్ క్రికెట్లో. అంతేకాకుండా ఈ మధ్య కొంత కాంట్రవర్సీ కూడా అయింది ఐసీసీలో మన్కేడింగ్ గురించి. సో ఈ మన్కేడింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ రన్అట్. మీకు అందరికీ క్రికెట్ గురించి కొంత అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే బౌలర్ యాక్షన్లో ఉన్నప్పుడే ఈ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ క్రీజ్ దాటేసి వెళ్ళిపోతే అప్పుడు అవుట్ చేయడాన్ని మన్కేడింగ్ అంటారు. సో ఈ రన్అట్ మన్కేడింగ్ అని రావడానికి పేరు విను మంకడ్ నుంచే వచ్చింది. ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ దీన్ని ఎప్పుడు క్రియేట్ చేశారంటే 2009లో లాంచ్ చేశారు ఇన్ అసోసియేషన్ విత్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్, ఫికా అని. సో అది మీకు ఇంపార్టెంట్ కాదు. 2009లో లాంచ్ చేశారు. ఎందుకోసం? లెజెండ్స్ ఆఫ్ ద గేమ్, ఎవరైతే క్రికెట్లో లెజెండ్స్ ఉంటారో వాళ్ళని రికగ్నైజ్ చేయడం కోసం. మొత్తం 2009 నుంచి క్రికెట్ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం కూడా కొంతమందిని ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈసారి 2021కి సంబంధించి 10 మంది క్రికెట్ ఐకాన్స్ని ఇందులోకి చేర్చారు. అందులో శ్రీలంకకు చెందినటువంటి సంగక్కర్ను కూడా చేర్చారని చెప్పి వార్తల్లో వస్తుంది. మన ఇండియాకు చెందినటువంటి విను మంకడ్ ఉన్నారు కాబట్టి ఈయన మనకు ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అవుతారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వార్తల్లో ఉన్నాయి. ఎందుకు వార్తల్లో ఉన్నాయి అంటే చైనా యుఎస్ రైవల్రీ.
మనము ఇందాక G7లో కూడా చూసాం. చైనాకు యుఎస్కి ఎప్పటి నుంచో రైవల్రీ ఉంది, రష్యాకు కూడా ఉంది, మనకు తెలుసు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా G7 సమ్మిట్ ప్లాట్ఫామ్ని ఇందుకోసం వాడుకుంది. చైనాని అపోజ్ చేసేటువంటి రెజల్యూషన్స్ పెట్టింది. అవేవో మనం ఇందాక డిస్కస్ చేసాం. ఈ రైవల్రీలో భాగంగా ఇప్పుడు మరి యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చైనాని అపోజ్ చేస్తూ రెజల్యూషన్ చేశాయి. అండ్ అమెరికా కూడా చేసింది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని కనుక చైనా సప్లై చేయడం ఆపేస్తే, ఎందువల్ల వీళ్ళు మమ్మల్ని అపోజ్ చేస్తున్నారు, పొలిటికల్గా అపోజ్ చేస్తున్నారు కాబట్టి మేము రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీకు సప్లై చేయము, ఎక్స్పోర్ట్ చేయము అని చెప్పి చైనా ఆపేస్తే వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ఆవశ్యకతను మన ఇండస్ట్రీలో ఇప్పుడు రాబోతున్నటువంటి టెక్నాలజీస్లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇలాంటి చాలా టెక్నాలజీస్లో, స్మార్ట్ ఫోన్స్లో వాడతారు, కంప్యూటర్స్లో వాడతారు. అన్నిట్లో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా చాలా సిగ్నిఫికెంట్ అనమాట. సో అసలు ఏంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్? ఇక్కడ చూసారా టేబుల్లో ఈ మీకు లాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్ అని మీరు చదువుకునే ఉంటారు కెమిస్ట్రీలో. సో లాంథనాయిడ్స్, ఇందులో ఉన్నటువంటి లాంథనాయిడ్స్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. లాంథనాయిడ్స్తో పాటు ఇక్కడ చూసారా ఎస్సి అండ్ వై ఉన్నాయి కదా. ఎస్సి అంటే స్కాండియం, వై అంటే ఇట్రియం. ఈ రెండిటితో పాటు లాంథనాయిడ్స్ ఇవన్నీ కూడా. సో ఇవి మొత్తం 15 ఉంటాయి. ఈ రెండు కలుపుకొని మొత్తం 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించినటువంటి ఓర్స్ కానీ మినరల్స్ కానీ ఎక్కడ ఎక్కువగా లభిస్తున్నాయి, ఎక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి? చైనాలో లభిస్తున్నాయి. అనే కంటే వాళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇవి ఏ రూపంలో జనరల్గా ఉంటాయి? ఆక్సైడ్స్ రూపంలో ఉంటాయి. అర్త్లో ఆక్సైడ్స్ రూపంలో దొరుకుతాయి. దాన్ని వాళ్ళు ప్యూరిఫై చేసి ప్రాసెస్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఈ ఏదైతే పరిస్థితి మనం ఇందాక మాట్లాడుకున్నామో, చైనా సడన్గా ఈ మినరల్ సప్లైస్ ఆపేస్తే వాళ్ళ డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి సెనేట్ ఈరోజు ఒక లాని పాస్ చేసింది. యుఎస్ సెనేట్ పాస్డ్ ఏ లా టు ఇంప్రూవ్ అమెరికన్ కాంపిటేటివ్నెస్ ఇన్ క్రిటికల్ మినరల్ సప్లైస్. ఈ క్రిటికల్ మినరల్ సప్లైస్లో అమెరికా యొక్క ఆత్మనిర్భరత, మనం భారతదేశంలో ఏదైతే ఆత్మనిర్భరత ప్రోగ్రామ్ ఉందో, సెల్ఫ్ రిలయన్స్ని పెంచుకోవడం కోసం వాళ్ళే లేదా వాళ్ళ అలయన్స్లో ఎవరైతే ఉంటారో, ఇందాక G7లో ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు, లేదా ఫ్రెండ్లీ కంట్రీస్లో కూడా దీని యొక్క సప్లైస్ని పెంచడం కోసం ఒక లాని పాస్ చేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందువల్ల ఇది వార్తల్లో నిలిచింది. ఎందుకు ఈ లా చాలా ఇంపార్టెంట్ అంటే, యుఎస్ 2019 డేటా తీసుకుంటే 80% ఆఫ్ ఇస్ రేర్ ఎర్త్ మినరల్ రిక్వైర్మెంట్ చైనా నుంచి పొందుతుంది. సో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా నుంచి దాదాపు 180% పొందుతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంపోర్ట్ చేసుకుంటుంది. యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ చూస్తే 98% ఆఫ్ దే రిక్వైర్మెంట్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ చైనా. 98% వాళ్ళ యొక్క అవసరాలను, రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించినటువంటి అవసరాలను చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందువలన యాక్చువల్గా అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా దానికి సంబంధించినటువంటి రిజర్వ్స్ ఉన్నాయి. కాలిఫోర్నియాలోని మౌంటైన్ పాస్ మైన్లో యాక్చువల్గా ఇది చాలా ముందు నుంచే ఉన్నాయి. అంతకుముందు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బాగానే అక్కడ ప్రొడ్యూస్ చేసేది, తర్వాత ఆగిపోయింది. దాన్ని కూడా ఒక బెస్ట్ హోప్ కింద పెట్టుకుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాన్ని తిరిగి ప్రొడక్షన్లోకి ఎక్కువగా తీసుకురావాలి, యునైటెడ్ స్టేట్స్ అమెరికా యొక్క అవసరాలను తీర్చే విధంగా. అలా తీసుకురాగలిగితే చైనా మీద వీళ్ళ యొక్క డిపెండెన్స్ తగ్గించుకోవచ్చు అని చెప్పి ఈ లాను పాస్ చేసింది. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క యూజెస్ చూస్తే, వీటి యొక్క ఉపయోగాలు చూస్తే కనుక, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జియోలాజికల్ సర్వే వాళ్ళ యొక్క మ్యాప్, వాళ్ళ యొక్క గ్రాఫ్ అనమాట. ఈ గ్రాఫ్ ప్రకారం 75% వాళ్ళు కెటలిస్ట్గా వాడుతున్నారు. ఇండస్ట్రీలో కెటలిస్ట్ అంటే తెలుసు, ఏదైనా ఒక రియాక్షన్ని స్పీడప్ చేయడానికి వాడేవే కెటలిస్టులు. మిగతా 25% ఏవైతే ఉన్నాయో రకరకాల యూజెస్కి, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, గ్లాస్ పాలిషింగ్ కావచ్చు, మెటలర్జికల్ యూజెస్ అంటే ఈ మినరల్ మిశ్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఇండస్ట్రీస్లో వాడతారు. సో ఇలాగా రకరకాల యూజెస్. అంతేకాకుండా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్మార్ట్ ఫోన్లో, కంప్యూటర్ స్క్రీన్స్లో, కంప్యూటర్ మెమరీ డివైసెస్లో, డివిడీలలో, అండ్ ముఖ్యంగా అయస్కాంతాలు, మ్యాగ్నెట్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్లో. ఎందుకు ఇది వార్తల్లో ఉందంటే, ఫ్యూచర్ టెక్నాలజీలో ఎక్కువగా మ్యాగ్నెటిక్ టెక్నాలజీ అవసరం అవుతుంది. రోబోటిక్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రోబోటిక్స్ కావచ్చు, అండ్ ఐఓటీ డివైసెస్, స్మార్ట్ డివైసెస్ ఏవైతే డెవలప్ అవుతున్నాయో వాటన్నిటికీ మ్యాగ్నెటిక్ టెక్నాలజీ చాలా అవసరం. వీటిలో ముఖ్యంగా వాడేది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్.
అంతేకాకుండా హెల్త్ కేర్లోను, పెట్రోలియం రిఫైనింగ్లోను, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్లో అండ్ రకరకాల యూజెస్లో, బ్యాటరీస్లో వాడతారు, మ్యాగ్నెట్స్లో వాడతారని మాట్లాడుకున్నాం. సో వీటన్నిటిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క యూస్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్లనే చైనా మీద రిలయన్స్ తగ్గించుకోవడానికి, సెల్ఫ్ రిలయన్స్ పెంచుకోవడానికి యుఎస్ సెనెట్ ఒక లాని పాస్ చేసింది. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, డీక్లాసిఫికేషన్ ఆఫ్ వార్ హిస్టరీస్. సో నిన్న న్యూస్లో వచ్చింది ఇది. మన డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పాలసీని అనౌన్స్ చేసింది. ఏంటి ఆ పాలసీ అంటే, వార్ హిస్టరీస్ ఏవైతే ఉంటాయో, వార్ హిస్టరీస్ని ఇన్నాళ్ళు క్లాసిఫైడ్ కింద చెప్పారు. క్లాసిఫైడ్ అంటే ఏంటి? కాన్ఫిడెన్షియల్, సీక్రెట్ అని అర్థం. అంటే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అంటే ఏదైనా సీక్రెట్ మ్యాటర్ కొంతమందికి మాత్రమే తెలుస్తుంది, ప్రజలందరికీ కూడా అది పబ్లిక్గా చెప్పరు. అలాంటి ఇన్ఫర్మేషన్ని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో దాన్ని ఇప్పుడు డీక్లాసిఫై చేయాలి అని చెప్పి ఒక పాలసీని అనౌన్స్ చేసింది డిఫెన్స్ మినిస్ట్రీ. డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది, డీక్లాసిఫికేషన్ ఆఫ్ వార్ హిస్టరీస్ ఏ మినిస్ట్రీ అనౌన్స్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. హూ ఈజ్ ద డిఫెన్స్ మినిస్టర్? రాజ్నాథ్ సింగ్. వీళ్ళు ఏం చేస్తారు అంటే, అన్నీ ఆటోమేటిక్గా డీక్లాసిఫై చేసేయరు. కేస్ బై కేస్, వార్ బై వార్, అంటే ఈ వార్కి సంబంధించినటువంటి ఈ ఈవెంట్కి లేదా ఈ వార్ మొత్తానికి సంబంధించినటువంటి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని అందరినీ స్టడీ చేసి దాన్ని నిదానంగా కేస్ బై కేస్ రిలీజ్ చేస్తూ ఉంటామని చెప్పి చెప్తున్నారు. దానికోసం ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరు, అధ్యక్షుడు ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీ. వెరీ ఇంపార్టెంట్. సో headed by joint secretary, they will constitute a committee. That committee will examine all the reports which are classified and they will release case by case basis. ఈ పాలసీ ప్రకారం 25 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా లేదా సాధారణంగా వాటన్నిటిని డీక్లాసిఫై చేయాలి అని చెప్పి ఆ పాలసీ చెప్తుంది. సో ఇప్పటి నుంచి ఏవైనా వార్ హిస్టరీస్ 25 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే కనుక డీక్లాసిఫై చేయడంలో పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. అసలు ఎందుకు క్లాసిఫై చేస్తారు? ఇప్పుడు ప్రాబ్లం గురించి మాట్లాడాం కాబట్టి క్లాసిఫై చేసేటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఇది వార్ ఒక దేశం యొక్క స్ట్రాటజిక్ ప్లాన్స్కి సంబంధించి లేదా స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్కి సంబంధించింది కాబట్టి, సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది, ఇతర దేశాలకు వెళ్ళడం కానీ ఎనిమీస్ చేతికి వెళ్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వార్ హిస్టరీస్ని బయటపెట్టరు. అంతేకాకుండా ఈ వార్ స్ట్రాటజీలో భాగంగా ఏవైనా కొన్ని చర్యలకు ఏవైతే పాల్పడుతుందో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇంటర్నేషనల్గా క్రిటిసిజమ్స్కి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి చైనా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి సంబంధించి క్రిటిసిజంని పొందుతుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు అని చెప్పి చాలా దేశాలు క్లాసిఫై చేస్తాయి. భారతదేశం ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత డీక్లాసిఫై చేయొచ్చు అన్నటువంటి ఒక పాలసీని తీసుకొచ్చింది. సో అయితే ఈ పాలసీ ప్రకారం ఏవైతే డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్ దీని కిందకి వస్తాయో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, అండ్ మన ఆర్మీకి సంబంధించినటువంటి వింగ్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఉంటాయో వీళ్ళందరూ కూడా ఈ వార్ హిస్టరీకి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాటిని ఈ కమిటీ స్టడీ చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి హిస్టరీ డివిజన్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో చరిత్ర విభాగానికి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు దాన్ని పబ్లిక్కి రిలీజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ డీక్లాసిఫికేషన్ ఆఫ్ వార్ హిస్టరీస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. Please like, share and subscribe.